చేసిన పాత్రికేయ మిత్రులందరికీ అలాగే మా బీసీ సోదరీమణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దారం అనితక్క గారికి, మా వీర మహిళలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి, సమాజంలో నేను కూడా ఒక వంతు నా వంతు నేనేమైనా కృషి చేయగలనా అని జనసేన పార్టీలో సేవ చేస్తున్నాము. నా సేవ నేను చేసిన కార్యక్రమాలు కానీ, నేను పార్టీలో నడుచుకున్న విధానం కానీ చూసి అందరూ ఇక్కడ హర్షించి మన కృష్ణయ్య గారి వరకు ఆ వీడియోస్ అనేవి చేరి ఒక హైదరాబాద్లో మన తెలంగాణ మా అన్నయ్య నరేష్ అన్నయ్య గారు ఆయన దగ్గరికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారి గురించి అందరికి ఎవరికి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన చేసిన ఉద్యమాలు కానీ, బీసీ సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలు కానీ అందరికీ తెలిసి ఒక స్ఫూర్తిదాయకం. అందరికీ కూడా ఆయన చూసి హర్షించి మాకు ఒక బీసీ మహిళ ఇంతగా సమాజం కోసం ఒక పార్టీలో ఉండి సేవ చేస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఒక పదవి ఇస్తే దానికి ఇంకా వన్నె తెచ్చి ఒక పార్టీలో మనం మహిళలకు అభినందిస్తే వాళ్ళు కూడా ముందుకు వచ్చి సమాజంలో ఏదైనా చేయగలరు, మన బీసీ సంక్షేమం కోసం కూడా వీళ్ళు బాగా మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి చేయగలరని ఒక ఉద్దేశంతో నా మీద నమ్మకం ఉంచి నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే నరేష్ అన్నయ్య గారికి నా గురించి ఆయనకు తెలిసేలా చేసి ఆయన దృష్టికి తీసుకువెళ్ళినందుకు నరేష్ అన్నయ్య గారికి కూడా ఈ మీడియా పరంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.